ఎందుకు దేవుని సన్నిధి అంటే భయం లేని మనుషులుగా మారిపోతున్నారు. మనం అందరం కలిసి ఉండడము దేవునికి ఇష్టమైతే ఈ కలిసి ఉన్న వాళ్ళు కూడా కలహాలు పెట్టుకొని ఉన్నారు. దేవుని ప్రేమ ఎవరు చూపెడుతున్నారు, ఎక్కడ చూపెడుతున్నారు, ఏ విధంగా చూపెడుతున్నారు, ఎందుకు చూపెడుతున్నారు? మన సొంత క్రియలలో, మన సొంత మాటల్లో, మన సొంత అహములలో సస్తున్నాం. మనం వస్తుంది కీడికే, సంఘానికి. అన్ని చోట నువ్వెంత నేనెంత అని అనుకునే బ్రతుకుతున్నారు. అందుకనే సంఘం అంతా ఏమైపోతుంది తెలుసా? చెడిపోతుంది. మన హృదయంలో ఎన్ని కలుషాలు పెట్టుకున్నాము, అపవిత్రంగా మనం బ్రతుకుతున్నాము. మన మాటల్లో అదుపు లేదు, మన పనులలో అదుపు లేదు, మన ఆలోచనలో అదుపు లేదు. దేనికి అదుపు లేకున్న వాళ్ళు మనమందరము దేవుని బల్లలో చెయ్యి ఎలా పెట్టగలుగుతాము? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎంతో ఆనందపడ్డాడు. ఒక అందమైన మనిషి, ఆ మనిషిలో ఒక మెత్తటి హృదయము. కానీ అపవాది ఏం చేసింది తెలుసా? ఆ హృదయాన్ని కఠినపరిచేసింది రోజు రోజుకి. ఏ దేవుడైతే అన్నాడో నువ్వు నా మాట విను బ్రతుకుతావు అని అంటే, మనం దేవుని మాట వినకుండా కళ్ళకు నచ్చే దాని కొరకు తిరిగాము. అందుకనే ఈరోజు మానవాళ్ళకి చావు అనేది వెంటాడుతుంది. గత సంవత్సరంలో ఉన్నవాడు ఈరోజు ఎందుకు లేడు? నిన్ననే కనిపించిన వాడు ఈరోజు ఎందుకు లేడు? ఒక గంట ముందు కనిపించిన వాడు ఎందుకు ఇప్పుడు లేడు? దేనికోసం బ్రతుకుతున్నాం మనం? రేపో మాపో చచ్చేవి మనము. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని మనము న్యూ ఇయర్ రాగానే భక్తి నటనలో ఏదో వచ్చేసి ఏదో దేవుడు ఆశీర్వాదిస్తారంటే కాని పని. ఈ చేతిలో ఉన్న వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తుందో తెలుసా? నువ్వు 365 రోజులు దేవునితో సరిగా ఉంటేనే.